వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. అక్టోబర్ 2వ తారీఖు మహిళలంతా కూడా బతుకమ్మ పండుగ సంబరాల్లో మునిగి తేలారు. అందులో ప్రధానంగా రాష్ట్రంలోనే పూలని పూజించే ఏకైక పండుగగా, అలాగే అన్ని పూజలకి పూలను ఉపయోగిస్తే ఇది ప్రత్యేకంగా పూలకే పూజ చేసే పండుగగా పేరుగాంచిందని చెప్పవచ్చు. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 9 రోజులకి ఈ బతుకమ్మకి ఏ పేర్లతో పిలుస్తారు, ఆ పేరుకి అనుగుణంగా ఆ సందర్భంగా ఏమేం నైవేద్యం పెట్టడం సాంప్రదాయబద్ధంగా వస్తుందో తెలంగాణలో తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. మొదటి రోజు అంటే ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. దానిని పెత్రమాస అని కూడా పిలుస్తారు. ఈ పెత్రమాస లేదా ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి ఈ పూల పూజించే ఈ బతుకమ్మ పండుగ రెండవ రోజు అటుకుల బతుకమ్మగా పేరుగాంచింది. అటుకుల బతుకమ్మ రోజు రెండవ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ప్రధానంగా అటుకులు, నానిపోయిన బియ్యం, పాలు, బెల్లంతో నైవేద్యం పెడతారు. అలాగే మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజు ముద్దపప్పు, సప్పిడి పప్పు, అలాగే బెల్లం, పాలు, నువ్వులతో నైవేద్యం పెడతారు. అలాగే 4వ రోజు నానిన బతుకమ్మ అని పిలుస్తారు. అంటే నానిన బియ్యాన్ని కలిపి ముద్దగా చేసి పప్పుగా మార్చి అందులో వెన్న, నెయ్యి వేసి నైవేద్యం పెడతారు. ఇక 5వ రోజు అట్ల బతుకమ్మగా పిలుస్తారు. అట్ల బతుకమ్మ రోజు బియ్యంతో చేసినటువంటి అట్లు లేదా గోధుమతో చేసినటువంటి అట్లని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే 6వ రోజు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజు బతుకమ్మ అలిగి ఉండడం వల్ల పూజలు కూడా నిర్వహించకుండా, ఎటువంటి నైవేద్యం పెట్టకుండా 6వ రోజును పూర్తి చేస్తారు. అలాగే 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. అంటే గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ సకినాల మాదిరిగా, అంటే మన వేపకాయల ఆకారంతో కూడినటువంటి సకినాల పిండితో చేసి ఆ వేపకాయల లాంటి మాదిరిగా తయారు చేసినటువంటి ఆ కాయల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మగా పిలుస్తారు. వెన్నముద్ద బతుకమ్మ రోజు బియ్యం పిండి, నువ్వులు, పాలు, బెల్లంతో కలిపినటువంటి నైవేద్యంతో పాటుగా వెన్నని కూడా అధిక మోతంలో వేసి నైవేద్యం ఇస్తారు. ఇలా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ వరకు ముగిస్తారు. ఇక చివరి రోజు అయినటువంటి 9వ రోజు ఏదైతే ఉంటుందో అది సద్దుల బతుకమ్మగా అత్యంత ఘనంగా, అత్యంత అంగరంగ వైభవంగా ఈ పండుగని ముగించేస్తారు. 9వ రోజున నిర్వహించేటువంటి ఈ సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ లేదా పండుగగా పరిగణలోకి తీసుకుంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఉదయం ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, పురుషులు ఎక్కువ మొత్తంలో చేళ్లలోకి వెళ్ళి ముఖ్యంగా గూనుగు పూలని, అలాగే రకరకాల పూలని కోసుకొచ్చి ఒక తాంబాలం లేదా ఒక పళ్ళెం లాంటి దాంట్లో అత్యంత ఎత్తైనటువంటి, అత్యంత సుందరీకరమైనటువంటి దుర్గమాతను పోలికలతో కూడినటువంటి బతుకమ్మను పేరుస్తారు. ఆ బతుకమ్మలో తీరొక పువ్వు కలిసే విధంగా అత్యంత ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చి తయారు చేసుకొని ఆ అనంతరం దగ్గరలో ఉన్నటువంటి చెరువు లేదా ఆయా గ్రామ చెరువులలో ఈ బతుకమ్మను నిమజ్జనం చేస్తారని భావించవచ్చు. సో చివరి రోజు నాడు ఆ సత్తుపిండితో కూడినటువంటి జొన్నలు కానివ్వండి, ఇతర రాగి లాంటి పదార్థాలు లేదా బియ్య పిండితో కూడినటువంటి పిండిని పంచుకుంటూ, లేదా తీపి పదార్థాలు వెన్న, నువ్వులు కలిపినటువంటి, బెల్లం కలిపినటువంటి పిండి పదార్థాలని ఒకరికొకరు ఇచ్చుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా ఈ పండుగ ముగిస్తుంది.